ఎన్నో ఆశలు, కలలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అమ్మాయిల్ని అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారిపై అత్యాచారాలు చేయడం, లైంగిక కోరికలు తీర్చుకోవడం వంటి కాస్టింగ్ కౌచ్ ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎందరో హీరోయిన్లు, నటీమణులు తాము ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న అనుభవాలను, సంఘటనలను బయటపెడుతూనే ఉన్నారు. ఈ పరిణామాలతో తల్లిదండ్రులు తమ బిడ్డలను నటనా రంగం వైపు పంపాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ కాస్టింగ్ కౌచ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఇండస్ట్రీ వెళ్తానంటే ఖచ్చితంగా ప్రోత్సహించాలి. చిత్ర పరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ నేను రాణించలేను, నెగటివ్ షేడ్స్ ఉన్నాయి, బిటర్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అంటే అది నీ తప్పిదం అవుతుంది. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే ఒక్కడు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి సాహసించరు. కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవు. ఏదైనా నీ బిహేవియర్ను బట్టే ఉంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఉంటే అవతలి వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది. నువ్వేమిస్తావో తిరిగి అదే ఇస్తుంది. దృఢ సంకల్పంతో ఇండస్ట్రీకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ రాణిస్తారని చిరంజీవి వ్యాఖ్యానించారు. దాంతో మెగాస్టార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. తాజాగా ఈ వ్యవహారంపై మెగా డాటర్ నిహారిక కొనిదెల కూడా స్పందించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్ పై ఉమేష్ కుమార్ బన్సల్, నిహారిక కొనిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల్ కిషోర్, బ్రహ్మాజీ, తన్నికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ సీను, సుఖ్వీందర్ సింగ్, అనుపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటురోలు రాజు సినిమాటోగ్రఫర్ గా, అన్వర్ అలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యాంటసీ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం జరగగా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలిచ్చింది. ఇక దీనిలో భాగంగా చిరంజీవి గారు ఇటీవల ఓ సందర్భంలో సుస్మిత గారి గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు, కాస్టింగ్ కౌచ్ వంటి భయాలేం ఇక్కడ ఉండవు, టాలెంట్ కలిగిన వాళ్ళకే గుర్తింపు ఉంటుందన్నారు. దానిపై మీరేమంటారు అని నిహారికని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానమిస్తూ కాస్టింగ్ కౌచ్ అనే దానికి చాలా పెద్ద అర్థం ఉంది. చట్ట ప్రకారంగా దానికి ఎన్నో సెక్షన్లు, అర్థాలు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో దానికి ఒకటే అర్థం ఉంది. అయితే పెదనాన్న చిరంజీవి గారు రెగ్యులర్ గా అందరూ మాట్లాడుకునే దానిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి ఉండవచ్చని నిహారిక వివరణ ఇచ్చారు. ఇక రాకాస మూవీ హారర్ కామెడీ మూవీ కాదు, ఫ్యాంటసీ హారర్ మూవీ. నేను పెద్దగా దయ్యాల సినిమాలు చూడను. నాలాంటి వాళ్లకు కొంచెం భయం వేస్తుంది. నేను కమిటీ కుర్రాలు తీసినప్పుడు కూడా అది ఫిలిం ఫెస్టివల్కి వెళ్తుందని అనుకోలేదు. రాకాసాను కూడా చాలా ఇష్టంతో, చాలా ప్రేమతో తీసాం. అది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. కొత్త టాలెంట్తో పనిచేయడం నాకు చాలా ఇష్టం. నేను కొనిదెల ఫ్యామిలీలో పుట్టాను. నన్ను సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఒకటి ఉంది. సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉండే ఫ్యామిలీలో పుట్టాను. అలాంటి పరిస్థితులు లేని వాళ్ళకి హైదరాబాద్ వచ్చి ఫిలిం నగర్లో నాకు ఎవరు తెలుసు అని వెతుక్కోకుండా టాలెంట్ ఉన్న ఎవరైనా పింక్ ఎలిఫెంట్ను సంప్రదిస్తే ఇంత లక్ని నేను మీకు అందిస్తాను అని నిహారిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.